ముందుగా దేవాది దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే బ్రదర్ గారికి, ఇంకా శ్రావణి సిస్టర్ గారికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే కృతజ్ఞతలు ఎందుకంటే తెలియనిది తెలియపరిచినప్పుడు తెలియనిది తెలిసేలాగా అందరికీ కూడా చెప్తూ మేము కూడా అద్భుతాలు పొందుకునేలాగా చేస్తున్నా మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వందనాలతో పాటు కృతజ్ఞతలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. అందుకే కృతజ్ఞతలని చెప్పాను. నా పేరు రష్మి, మా మమ్మీ పేరు వరలక్ష్మి. తను గ్రూప్లో ఉంది, తన ద్వారా నేను జాయిన్ అయ్యాను అనమాట. తన ద్వారానే మీ యొక్క మెసేజెస్ ఇవన్నీ కూడా నేను వింటూ వస్తున్నాను. విని గ్రహించి ఆచరించి స్తుతించి అద్భుతం పొందుకున్నా. అందుకని నేను సాక్ష్యం పంచుకుంటున్నాను అనమాట. ఒక 6 months బ్యాక్, ఇంకా అంతకుముందు నుంచే మేము ఇల్లులు వెతుక్కోవడం అంటే కొనుక్కోవాలని చాలా తిరుగుతూ చాలా చూస్తూ వచ్చాము. కానీ దగ్గరికి వస్తూ దూరం అయిపోయినాయి అన్నమాట. అయితే ప్రార్థనలో మాత్రం నీ చిత్తంలో ఉన్నదే మాకు దయచేయి తండ్రి, నీ చిత్తం కాని ఎడల మా యొద్ద నుండి తొలగిపోనివ్వు అని ప్రేయర్ చేస్తూ వచ్చేవాళ్ళము. అలాగే చాలా ఇల్లులు చూసాము, చాలా వరకు కూడా వచ్చినాయి, కానీ చాలా చూసాం, కానీ అవి ఎందుకో పోయినాయి అన్నమాట. అంటే వెళ్ళిపోయేవి, అందులోకి మేము వెళ్ళకుండా. మధ్యలో హైడ్రా ఒకటి వచ్చి, మేము హైదరాబాద్లోనే ఉంటాము, హైడ్రా ఒకటి వచ్చి అందులో కూడా మేము మోసంలో పడకుండా దేవుడు కాపాడాడు. ఇంకా అది ఇంటి గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యం ద్వారా బలపరిచి ఒక వాగ్దానం కూడా ఇచ్చారు. శక్తి చేత కాదు, ఆత్మ చేత కాదు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా జరిగిస్తాను అని ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము చాలా రోజులు, నెలల నుంచి. అయితే చేసుకుంటూ వచ్చాము. ఆయన నిర్ణయించింది, ఆయన దాచిపెట్టింది ఖచ్చితంగా ఇస్తారు. కానీ మనం అడగడంలో కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల మనం దాన్ని పొందుకోలేకపోతున్నాం, కరెక్ట్ వేలో అడగడము తెలియక ఇన్ని రోజులు కూడా. అయితే మీ వాక్యము, మీ యొక్క చెప్పే విధానము విని నేనైతే వండర్ అయిపోయాను అనమాట. ఇలా కూడా చెప్తారా, ఇలా కూడా చెప్పగలుగుతున్నారు అని కొత్తగా అనిపించింది. ఎప్పుడు వినలేదు కూడా. ఆ సిస్టర్ గారి టెస్ట్ మనీ విన్నాక చాలా బలపడ్డాం కూడా. అమ్మో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అనుభవించి దేవుని తెలుసుకుని ఇంత గొప్పగా అయినందుకు. ఇంకా మీ వాక్యం విన్న తర్వాత ఏది కావాలో అది పలుకు, ఏది మీకు కావాలో అది పలకండి, పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్ వర్డ్స్ వాడద్దు. మన మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైతే కావాలో అదే తీసుకుంటాం, కానీ అది అన్నీ చెప్పం కదా అని చెప్పినప్పుడు నిజంగా భలే కరెక్ట్గా చెప్తున్నారు. అన్నీ కూడా మెసేజెస్ అన్నీ బాగుంటున్నాయి, మేము అన్నీ వింటున్నాము. కొన్నిసార్లు వింటాను, కొన్నిసార్లు అవ్వట్లేదు. నాకు 2 చిన్న పిల్లలు, వీళ్ళ అల్లరి భయంకరంగా ఉంటుంది అన్న. దేవుడు వీళ్ళకి కుదురైన మనసును ఇవ్వలాగున ప్రార్థన చేయండి. హైపర్ యాక్టివ్ అనమాట, వీళ్ళతో భరించలేక సాయంత్రం తలనొకాయ నొప్పి వచ్చేస్తుంది. అయితే సారీ అయితే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇంటి గురించి. ఎప్పుడైతే మీ వాక్యం విన్నాక నాకు మా మమ్మీ కూడా చెప్పేదన్నమాట, ఈ వాక్యం విను, ఇలా ప్రార్థన చెయ్యి, ఇలా స్తుతించు, నీకు వచ్చేసింది అని నమ్ము, నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అలా ఊహించుకో అని చెప్పినప్పుడు నేను ఆ విధంగా ఫాలో అయ్యి మీ వాక్యం విని ఆ విధంగా నేను స్తుతించడం మొదలుపెట్టాను. నువ్వు ఇచ్చినందుకు వందనాలయ్యా, నువ్వు చేస్తున్నందుకే వందనాలయ్యా, నువ్వు కార్యం జరిగిస్తున్నందుకే వందనాలు, నువ్వు దాచిపెట్టినందుకే వందనాలు, నువ్వు దాచిపెట్టింది బయటకు తీసుకొస్తున్నందుకే వందనాలు, నువ్వు తగిన సమయంలో దాన్ని ఇవ్వబోతున్నందుకే వందనాలు. ఈ విధంగా ప్రార్థన చేశాను ఒక 1 month. తర్వాత నాకు దర్శనాలు కూడా వస్తాయి, అవి జరుగుతాయి కూడా. ఇంటి దర్శనం నాకు కనిపించింది, ఇల్లు నాకు వచ్చినట్టు, గృహప్రవేశం కూడా జరిగినట్టుగా. ఆ తర్వాత జనవరిలో మా హస్బెండ్కి ఒక వాగ్దానం కూడా దేవుడు ఇచ్చారు. నీకు అద్భుతం చేయగా జనులు విస్మయం పొందుతారు, ఆశ్చర్యపడతారు, యెహోవా అద్భుతం చేయగా అనేటువంటి వాగ్దానం ఆయనకు వచ్చింది. ఆయనకు వచ్చిన 2 రోజుల్లోనే
ఒక ఇల్లు బాగా నచ్చి ప్రేయర్ఫుల్గా మేము ఉన్నప్పుడు ఆ ఇల్లు బాగా నచ్చింది. స్కూల్స్కి అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంది. అయితే ఇంకా అందరికీ చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసాం అనమాట. అంత గొప్పగా అంటే అసలు చాలా తిరిగేసాము. హైదరాబాద్లో నలుగు దిక్కులో కూడా ఇల్లులు అన్నీ చాలా తిరిగాము. కానీ ఏ ఒక్కటి కూడా అవ్వలేదు. దగ్గర దగ్గరగా వచ్చి వెళ్ళిపోయేవి. కానీ ఎప్పుడైతే స్తుతించి ఇలా అడగడం కాదు, స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత అసలు అద్భుత రీతిగా ఒక నెలలోనే, ఒక నెల 2 నెలలు అనుకుంటా, డిసెంబర్‌లో, నవంబర్‌లో అలాగా చేశాను. జనవరిలో మాకు ఇల్లొచ్చేసిందనమాట. ఒక సంవత్సరంన్నర నుంచి చేస్తున్నాను ప్రార్థన. కానీ అడగడం కాదు కానీ స్తుతించడం ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పుడే ఇల్లుని పొందుకున్నాను నేను. ఈ సాక్ష్యం మీతో పంచుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఒకసారేమో లెంతీగా అయిపోయింది సాక్ష్యం. అది వాట్సాప్‌లో సెండ్ అవ్వలేదు. ఇది మళ్ళీ నేను ఇంకొకసారి చెప్దామని ఇప్పుడు చేస్తున్నానన్నా నేను. చాలా కృతజ్ఞతలన్నయ్య మీకు. అసలు మరి ఇన్ని రోజులు మీరు మరి మేమే కనిపెట్టలేదేమో మరి మీ వాక్యాలు. చాలా లేట్ అయిపోయిందసల. చిన్నప్పుడే మాకు తెలిసుంటే మేము ఇంకా చాలా అద్భుతాలు పొందుకునేవాళ్ళము. తెలియక అడుగుతూనే ఉన్నాము. కానీ ఇప్పుడు ఇంకా అడగడం కాదు. స్తుతించడం మొదలుపెట్టాము. ఇల్లు పొందుకున్నాము. కృతజ్ఞతాస్తుతులు మీకు. మరి ముఖ్యంగా దేవునికి వేలాది వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ముందుగా